భారతదేశంలో అప్పటికే పరిపాలన చేస్తున్నటువంటి ధనానందుడి దగ్గర పెద్ద సైన్యం ఉండటం వల్ల ధనానందుని ఓడించే శక్తి సామర్థ్యాలు, ధనానందుని ఓడించేటువంటి సైనిక శక్తి, ఆర్థిక శక్తి తన దగ్గర లేకపోవడం వల్ల చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క గురువైనటువంటి కౌటిల్యుడి యొక్క సహకారంతో అప్పటికే పంజాబ్లో ఉన్నటువంటి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్తాడు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి, మా దేశంలో ధనానందుడు అనేటువంటి అరాచకమైన వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు, అతన్ని గద్దెదించడానికి నీ సహకారం కావాలి అని చెప్పేసి చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ని అడుగుతాడు. అప్పుడు అలెగ్జాండర్ ఆయన యొక్క కోరికని తిరస్కరించి వెంటనే చంద్రగుప్త మౌర్యుడిని బంధిస్తాడు. చంద్రగుప్త మౌర్యుడు సెరసాల నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ తన గురువుగారైనటువంటి కౌటిల్యుని కలుస్తాడు. కలిసి అప్పుడు కౌటిల్య యొక్క సహకారంతో ఇక లాభం లేదు, మనం ఖచ్చితంగా సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలనేటువంటి తలంపుతోని, ఆలోచనతోని ఆయన సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటవిక జాతుల వారిని, అలాగే గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటవిక జాతుల వారిని, యమునా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొంత మైదాన ప్రాంతం వాళ్ళని, వీళ్ళందరినీ కలిసి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. ఇలా సైన్యాన్ని తయారు చేసుకునే సమయానికి ఇక్కడ అలెగ్జాండర్ జీలం యుద్ధంలో పురుషోత్తమును ఓడించి అతని రాజ్యానికి అతను అప్పజెప్పి ఆయన వెనుదిరిగి వెళ్ళి బాబిలోనియాలో మరణిస్తాడు. ఇలా ఆయన బాబిలోనియాలో మరణించే సమయానికి ఇక్కడ ఆయన వెనుదిరిగే క్రమంలోనే చంద్రగుప్త మౌర్యుడు తన తయారు చేసుకున్నటువంటి సైన్యంతో, అంటే సింధు గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటవిక జాతులతో కలిసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటికే హిమాలయ పర్వతరాజు అయినటువంటి శక్తివంతమైనటువంటి రాజుతో చేతులు కలిపి హిమాలయ పర్వతరాజు అలాగే చంద్రగుప్త మౌర్యుడు ఈ ఇద్దరు ఉత్తరం నుంచి హిమాలయ పర్వతరాజు అలాగే తూర్పు నుంచి దక్షిణం నుంచి చంద్రగుప్త మౌర్యుడు రెండు వైపుల నుంచి ధనానందుని మీద అటాక్ చేసి, అలాగే కౌటిల్యుడి యొక్క రాజకీయ చతురతతోని, ఆయన యొక్క యుద్ధ వ్యూహాలతోని, ఆయన వేసిన ఎత్తుగళ్లతోని అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సామంత రాజులందరిని కూడా తన వైపు దిప్పుకొని చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 324లో పాటలీపుత్రాన్ని ఆక్రమించుకొని ధనానందుని యుద్ధంలోనే ఓడించి వధించి పాటలీపుత్రంలో మౌర్య సామ్రాజ్య జెండాని ఎగరవేయడం జరిగింది క్రీస్తు పూర్వం 324లో. ఈ విధంగా మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నంద రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి పాలకుడే చంద్రగుప్త మౌర్యుడు. ఇలా యుద్ధ రంగంలోనే ధనానందుని ఓడించి వధించాడు అని చెప్పేసి మనకి విశాఖ దత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసము, అలాగే మిలిందర్ రచించినటువంటి మిలింద పన్హ అనే 2 గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ విషయం ఎందుకు మనం ప్రధానంగా చెప్తున్నాము అంటే, ఈ అంశం గురించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడగడం జరిగింది. ఏమని? చంద్రగుప్త మౌర్యుడు ధనానందుని ఓడించిన విధానం గురించి తెలియజేసే ఆధారాలు ఏంటి అని మనకి ప్రశ్న అడిగాడు. తెలియజేసే ఆధారాలు ఏంటి అంటే, మిలిండర్ రచించినటువంటి మిలింద పన్హ అలాగే విశాఖ దత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసం, ఈ 2 గ్రంథాలు, ఈ రెండిట్లో ఏదైనా రైటే అనమాట. ఈ 2 గ్రంథాలు ముఖ్యంగా మనకి పాటలీపుత్రాన్ని మౌర్య చంద్రగుప్తుడు ఏ విధంగా ఆక్రమించుకున్నాడో తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఎప్పుడైతే పాటలీపుత్రాన్ని ఆక్రమించుకున్నాడో అదేవిధంగా మౌర్య చంద్రగుప్తుడు వాయు భారతదేశాన్ని ఆక్రమించుకున్నామన్న సమయానికే అప్పటికే బాబిలోనియాలో క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ జ్వరపీడితుడై మరణించడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి చంద్రగుప్త మౌర్యుడు వాయు భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్, గాంధార, సింధు, కాంబోజా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకుంటాడు. ఎవరి సహకారంతో ఆక్రమించుకుంటాడు అంటే, అప్పటికే మనకి పౌర రాజ్యాధిపతి అయినటువంటి పురుషోత్తముడి సహకారంతో, అలాగే పర్వతరాజు సహకారంతో ఈ వాయు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా కాంబోజా, గాంధార, సింధు, విదేహ, మద్ర
ఈ రాజ్యాలన్నింటిని కూడా ఆక్రమించుకొని వాయు భారతదేశాన్ని కూడా విదేశీయుల నుంచి రక్షించడం జరిగింది. ఈ విధంగా పాటలీపుత్రాన్ని ఆక్రమించుకోవడం, విదేశీయులు ఆక్రమించుకున్న భూభాగాల్ని భారతదేశంలో కలపడం, ఇలా 2 రకాలుగా చంద్రగుప్త మౌర్యుడు విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఈ 2 ప్రాంతాలను ఉపయోగించుకోవడం జరిగిందనమాట. తన రాజ్యాన్ని పటిష్టపరచుకోవడం కోసం, ఆయన పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం తన యొక్క గురువుగా అయినటువంటి కౌటిల్యుడి యొక్క సహకారంతో ఒక అద్భుతమైన పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాడు. ధనానందం నుంచి ప్రజలకి విముక్తి చేసి, ధనానందుని యొక్క భయానకమైన పరిపాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే కాకుండా వాయు భారతదేశాన్ని విదేశీయుల నుంచి కూడా విముక్తి చేయడం జరిగింది. ఈ విధంగా ఒకేసారి 2 ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది చంద్రగుప్త మౌర్యుడు. అందుకే చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలన విధానం గురించి ఆచార్య భార్గవ ఏమని చెప్తాడు అంటే, భారతదేశంలో మొట్టమొదటి సార్వభౌమాధికారి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన తర్వాత బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించిన తర్వాత అలెగ్జాండర్ యొక్క సేనాధిపతులు అప్పటికే అలెగ్జాండర్ జయించినటువంటి రాజ్యాన్ని ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క సేనాపతి ఒక్కొక్క భాగాన్ని పంచుకుంటారు. ఆ క్రమంలోనే ఈ వాయువ్య ప్రాంతం, భారతదేశ వాయువ్య ప్రాంతం అలెగ్జాండర్ సేనాధిపతి అయినటువంటి సెల్యూకస్ నికెటర్కి వస్తుంది. సెల్యూకస్ నికెటర్కి వచ్చిన తర్వాత సెల్యూకస్ నికెటర్ మరి ఈ ప్రాంతాన్ని పరిపాలిద్దాం అనుకునే సమయానికే అప్పటికే చంద్రగుప్త మౌర్యుడు ఈ ప్రాంతాన్ని విదేశీయుల నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఎప్పుడైతే విలీనం చేశాడో ఇంకప్పుడు సెల్యూకస్ నికెటర్ పరిపాలించడానికి కొంత ప్రాంతమే మిగిలిపోయి ఉంటుంది. అప్పుడు సెల్యూకస్ నికెటర్ ఏమంటే చంద్రగుప్త మౌర్యుడి మీద దండయాత్ర చేద్దాం అనుకుంటాడు. క్రీస్తు పూర్వం 321లో సెల్యూకస్ నికెటర్ వాయువ్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం చంద్రగుప్త మౌర్యుడి మీద దండయాత్ర చేద్దామనుకున్న సమయానికి అప్పుడు సెల్యూకస్ నికెటర్ సహచరులందరూ కూడా సెల్యూకస్ నికెటర్కి ఏమని చెప్తారు అంటే, అప్పటికే భారతదేశంలో విశాలమైన రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్యుడి దగ్గర సుమారు 6 లక్షల కాల్బలము, అలాగే 30,000 అశ్విక దళము, 9,000 గజదళము, 8,000 రథబలం ఉంది. మరి అతన్ని ఓడించడం అంటే అంత ఆశమాషి అంశం కాదు. అతనితో శత్రుత్వం పెంచుకోవడం కంటే మిత్రుత్వం పెంచుకోవడమే మంచిది అని చెప్పేసి సెల్యూకస్ నికెటర్ యొక్క సహచరులు అతనికి చెప్పడం జరిగింది. అప్పుడు సెల్యూకస్ నికెటర్ తన సహచరుల మాట విని, ఓకే, చంద్రగుప్త మౌర్యుడితో శత్రుత్వం కంటే మిత్రుత్వం మంచిదని చెప్పేసి అప్పుడు స్నేహాస్తాన్ని అందిస్తాడు సెల్యూకస్ నికెటర్ చంద్రగుప్త మౌర్యుడికి. స్నేహాస్తాన్ని అందించడమే కాకుండా అతనితో సంధి చేసుకుంటాడు. సంధి చేసుకొని మనిద్దరం ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోదామని చెప్పేసి తన ఆధీనంలో ఉన్నటువంటి, అంటే సెల్యూకస్ నికెటర్ ఆధీనంలో ఉన్నటువంటి కాబూల్, ఖండహార్, హీరాట్, బెలుజిస్తాన్ ఈ 4 ప్రాంతాలని చంద్రగుప్త మౌర్యుడికి క్రీస్తు పూర్వం 321లో అప్పజెప్పడం జరిగింది. ఆ విధంగా అప్పజెప్పడమే కాకుండా ఆయన తన కుమార్తె అయినటువంటి హెలీనాని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేసి ఆ విధంగా బంధుత్వాన్ని కలుపుకోవడం జరిగింది. అంతేకాకుండా దానికి ప్రతిఫలంగా చంద్రగుప్త మౌర్యుడి దగ్గర ఉన్నటువంటి 500 ఏనుగుల్ని కానుకగా పొందడం జరిగింది సెల్యూకస్ నికెటర్. ఈ విధంగా వాయువ్య భారతదేశంలో చాలా భూభాగాల్ని చంద్రగుప్త మౌర్యుడు ఆక్రమించుకోవడం జరిగింది. యుద్ధాల ద్వారా కొన్ని భాగాల్ని, స్నేహ సంబంధాల ద్వారా కొన్ని భూభాగాల్ని, అలాగే వైవాహిక సంబంధాల ద్వారా కొన్ని భూభాగాలను ఆక్రమించుకోవడమే కాకుండా విదేశీయులతో ఆక్రమించుకోవడమే కాకుండా విదేశీయులతో స్నేహ సంబంధాలను కూడా పెంచుకోవడం జరిగింది. ఆ విదేశాలతో స్నేహ సంబంధాలు ఏ దేశాలతోనంటే ఈజిప్టుతోని, అలాగే మాసిడోనియా, ఎపిరస్, సైప్రస్ ఈ దేశాలతోని స్నేహ సంబంధాలు పెంచుకొని ఆ దేశాలతో వర్తక వాణిజ్యాల్ని ఏర్పాటు చేసినటువంటి పాలకుడే చంద్రగుప్త మౌర్యుడు. ఇలాంటి చంద్రగుప్త మౌర్యుడు అద్భుతమైన పరిపాలన యంత్రాంగాన్ని,
అద్భుతమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తన యొక్క రాజ్యంలో పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటే తన రాజ్యం అంత సస్యశ్యామలంగా ఉంటుందని భావించి తన యొక్క గురువుగా అయినటువంటి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ప్రకారం తన పరిపాలన విధానాన్ని కొనసాగించడమే కాకుండా తన చివరి కాలంలో క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో అన్ని అనుభవిస్తున్న కాలంలోనే, అన్ని రకాల అవకాశాలు ఉన్న కాలంలోనే తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని పరిత్యజించి తన కుమారుడైనటువంటి బిందుసారుడికి అప్పచెప్పి తాను జైన మతాన్ని స్వీకరించి సల్లేఖన వ్రతం అనేటువంటి వ్రతాన్ని స్వీకరించి దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బెల్గోలా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చంద్రగిరి పర్వతం పైకి వెళ్ళి సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి, సల్లేఖన వ్రతము అంటే తన ఆహార పానీయాలు మానివేసి తన శరీరాన్ని శుష్కింపజేసుకుని మరణించి మోక్షం పొందడం అన్నమాట. అలాంటి మోక్షాన్ని పొందే వ్రతమైనటువంటి సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి క్రీస్తు పూర్వం ఆయన 297లో మరణించడం జరిగింది. మరి ఆయన 300 ఎందుకు చెప్పుకుంటామంటే 300లో రాజ్యాన్ని, సింహాసనాన్ని పరిత్యజించాడు కాబట్టి అప్పటి వరకు ఆయన పరిపాలన చేశాడు. 297లో అంటే 3 సంవత్సరాల పాటు సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి మరణించాడు కాబట్టి ఆయన 297లో మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాతనే ఇతని యొక్క కుమారుడైనటువంటి బిందుసారుడు పట్టాభిషేకం జరుపుకున్నాడు. కాబట్టి బిందుసారి యొక్క పరిపాలన కాలం అంటే మనం క్రీస్తు పూర్వం 297 నుంచి 273 వరకు అని చెప్పుకుంటాం. ఈ విధంగా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన పరిపాలన అందించి విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించి అన్ని అవకాశాలున్నా అద్భుతమైన విజయాలు అందుకున్నా కూడా సింహాసనాన్ని, రాజ్యాన్ని పరిత్యజించినటువంటి గొప్ప పాలకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఇక నెక్స్ట్ అతని కుమారుడు బిందుసారుడు గురించి చూద్దాం. మౌర్యుడికి సెల్యూకస్ నికెటర్కి స్నేహ సంబంధాలు ఏర్పడటంలో భాగంగానే మనకి సెల్యూకస్ నికెటర్ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మెగాస్థనీస్ని చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి కూడా పంపించడం జరిగింది. ఆయనే తర్వాత కాలంలో మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడు ఒక అద్భుతమైన పరిపాలన విధానాన్ని, గొప్ప రాజనీతిజ్ఞతని, గొప్ప సార్వభౌమత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేశాడు. ఆయన పోయిన తర్వాత అంటే ఆయన రాజ్యాన్ని త్యజించిన తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి బిందుసారుడు అధికారంలోకి వస్తాడు. బిందుసారుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్యాంక వంశాన్ని స్థాపించిన వాడేమో బింబిసారుడు, BIMBI బింబిసారుడు. ఈయనేమో బిందుసారుడు, BINDHU BINDHU బిందుసారుడు. ఈయన బిందుసారుడు అంటే చంద్రగుప్త మౌర్యుడి తర్వాత మౌర్య సామ్రాజ్యంలో అధికారంలోకి వచ్చింది ఎవరు అంటే బిందుసారుడు. ఈయన క్రీస్తుకు పూర్వం 297 నుంచి 273 మధ్యలో పరిపాలన చేయడం జరిగింది. ఈయన కూడా తన తండ్రిలాగానే విశాలమైనటువంటి రాజ్యాన్ని తన తండ్రి ఇచ్చేలినందుకు దాన్ని కాపాడుతూ దాన్ని ఇంకా దక్షిణ భాగానికి ఇంకొంత విస్తరింపజేసుకుంటూ వచ్చాడు. అలాగే తన తండ్రిలాగానే ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు పెంపొందించడం కోసం స్నేహ సంబంధాలను పెంచుకున్నాడు. అలాగే దక్షిణ దిగ్విజయాత్రలో భాగంగా కొన్ని మిగిలిపోయిన ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆయన దక్షిణ దిగ్విజయాత్రలో భాగంగా కర్ణాటకలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలని, కేరళలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా బిందుసారుడు ఆక్రమించుకున్నాడు. అందుకే ఆయనకు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది గ్రీకులు. ఏమని అంటే అమిత్రఘాతుకుడు, అంటే మిత్రత్వం లేని వారిని జయించేవాడు అని అర్థం అన్నమాట. అంటే మిత్రుడు కాని వారిని ఆయన ఎప్పుడు కూడా యుద్ధరంగంలో ఓడించేవాడు అని అర్థం అన్నమాట. అదే అమిత్రఘాతుకుడు అనే బిరుదు కలిగిన వాడు ఎవరు అంటే బిందుసారుడు. ఈయన ముఖ్యంగా సిరియాతోని, ఈజిప్టుతోని స్నేహ సంబంధాలు పెంచుకున్నాడు. అప్పుడు ఈజిప్ట్ రాజు అయినటువంటి టాలామీ ఫిలడెల్ఫియాస్తు, అలాగే సిరియా రాజు అయినటువంటి యాంటియాకస్ సోతర్, వీళ్ళిద్దరితోని స్నేహ సంబంధాలు ఎక్కువగా పెంచుకున్నటువంటి రాజు ఎవరు అంటే బిందుసారుడు. అంతేకాకుండా ముఖ్యంగా
సిరియా రాజు అయినటువంటి యాంటియాగస్ సోదరుతోని ఈయన ఎక్కువ స్నేహ సంబంధాలని ఎక్కువగా పోషించడం జరిగింది. ఏంటి ఆ స్నేహ సంబంధాలు అంటే ముఖ్యంగా ఈయన సిరియాలో లభించేటువంటి కొన్ని పండ్లు అవేంటంటే ప్రిగ్స్ అనేటువంటి తీయని పండ్లు, అలాగే అరటి పండ్లు, ఒక వేదాంతిని తన దగ్గరికి పంపండి అని చెప్పేసి ఒక రాయబారులను కూడా పంపించడం జరుగుతుంది సిరియా రాజు దగ్గరికి, యాంటియాగస్ సోదరు దగ్గరికి. ఓకే, ఆయన అన్నీ ఒప్పుకుంటాడు, ఒక వేదాంతిని మాత్రం పంపించడు. ఆ రెండు కూడా ఇతనికి పంపించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ప్రిగ్స్ అనే పండ్లు, వైన్ అంటే ద్రాక్ష సారాయి, అలానే కొన్ని రకాల మంచి అక్కడ లభించేటువంటి అరటి పండ్లని బిందుసారుడి యొక్క ఆస్థానానికి పంపించడం జరిగింది. ఈ విధంగా తన తండ్రి యొక్క రాజ్యాన్ని కాపాడటమే కాకుండా, తన తండ్రి యొక్క ఆశయాల్ని కాపాడటమే కాకుండా, తన యొక్క తండ్రి ఏర్పాటు చేసిన సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని, పరిపాలన యంత్రాంగాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి రాజే బిందుసారుడు. బిందుసారుడు తర్వాత బిందుసారుడికి సుభద్రాంగికి జన్మించినటువంటి కుమారుడే అశోకుడు. ఈయన బిందుసారుడికి ఉన్నటువంటి సుమారు 3 భార్యలు ఉంటారు. ఆ 3 భార్యలకి చాలామంది కుమారులు ఉంటారు. అందులో సుభద్రాంగికి జన్మించినటువంటి కుమారుడే అశోకుడు. తర్వాత మౌర్య సామ్రాజ్యంలో తర్వాత రాజుగా రావడం జరిగింది. అశోకుడి యొక్క పరిపాలన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తుపూర్వం 273 నుంచి 232. కానీ అశోకుడు క్రీస్తుపూర్వం 269లో పట్టాభిషేకం జరుపుకుంటాడు. ఎందుకు అశోకుడు అని ఎందుకు పేరు వచ్చింది? చాలా వరకు అశోకుడి యొక్క శిలాశాసనాలు 84,000 స్తంభ శాసనాల్లో కావచ్చు, అలాగే 14 పెద్ద శిలాశాసనాలు, 2 చిన్న శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు, అన్ని శాసనాల్లో కూడా అశోకుడి పేరు ఎలా ఉంటుందంటే దేవనాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు, ప్రియదర్శిని చక్కని రూపం కలిగిన వాడు అని మాత్రమే ఉంటుంది. కానీ ఒక మస్కీ శాసనంలో మాత్రమే అశోక అనే పేరు ఉంటుందన్నమాట. ఆ మస్కీ శాసనం ప్రకారం ఈయన పేరు అశోకుడు. అశోకుడు అంటే శోకం లేనివాడు అని అర్థం. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అశోక అనే పేరు కలిగినటువంటి శాసనం ఎక్కడ లభించింది? చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. మస్కీ శిలాశాసనంలో అశోక అనే పేరు ఉంటుంది. మిగిలిన శిలాశాసనాలన్నింటిలో కూడా ప్రియదర్శిని, అలాగే దేవనాం ప్రియ అని ఉంటుంది. దేవానాం ప్రియ అంటే ఏంటి అని అడిగాడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో. దేవానాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు. ప్రియదర్శిని అంటే చక్కని రూపం కలిగిన వాడు అని అర్థం. మస్కీ శాసనం ప్రకారం అశోకుడు అని పిలుస్తున్నారు. అశోకుడు అని ఎందుకు పెట్టింది సుభద్రాంగి ఇతనికి పేరు అంటే ఆమె జన్మనిచ్చేటప్పుడు, అశోకుడికి జన్మనిచ్చేటప్పుడు ఆమె ఉన్నటువంటి చిన్న కుటీరంలో అప్పటికే బిందుసారుడు ఆమెని అడవిలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అడవిలో ఉన్నటువంటి సుభద్రాంగి తన కుమారుడైనటువంటి అశోకుడికి ప్రసవించే సమయంలో తను ఉన్నటువంటి చిన్న కుటీరము తగలబడిపోతుంది. అది కూడా ఎవరు తగలబెడతారు అంటే బిందుసారుడి యొక్క సేనాపతి, అలాగే బిందుసారుడి యొక్క 2వ భార్య యొక్క తండ్రి తగలబెట్టిస్తాడు. కాబట్టి సుభద్రాంగి పురిటినొప్పులతో బాధపడుతూ ఉంటే ఇల్లు దగలబడిపోతూ ఉంది. కాబట్టి ఆ ఏడుపు సమయంలో ఆమె బయటికి ఒక మార్గం, రహస్య మార్గం గుండా బయటికి వెళ్ళి ఒక నది ఒడ్డున ఈ అశోకుడికి జన్మనించడం వల్ల ఏడ్చే సమయంలో అంటే శోకించే సమయంలో జన్మించిన నా కొడుకు జీవితంలో శోకించకూడదు అనేటువంటి తలంపుతోని అశోక అనే పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి మనకి బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అశోక అంటే శోకం లేనివాడు. అంతేకాకుండా అశోకుడు తర్వాత కాలంలో బిందుసారుడు సుభద్రాంగిని అశోకుని తన ఆస్థానాన్ని పిలిపించుకొని తనకి రాజనీతిలో, విలువిద్యలో, దండనీతిలో అనేక రకాలుగా శిక్షణ ఇప్పించిన తర్వాత మరి బిందుసారుడు చివరి క్షణంలో అజీవక మతాన్ని స్వీకరించి వెళ్ళే క్రమంలో అశోకుడికి తన రాజ్యాన్ని అప్పచెప్తాడు. అయితే అశోకుడికి రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత మరి 273లో అధికారంలోకి వచ్చిన అశోకుడు మరి 269లో ఎందుకని పట్టాభిషేకం జరుపుకోవాల్సి వచ్చింది? ఈ 4 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది
అనే అంశంలో సరైన ఆధారాలు లభించట్లేదు. అయితే బౌద్ధ గ్రంథాల ప్రకారం బౌద్ధ గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయంటే అశోకుడు బౌద్ధ మతం స్వీకరించడం కంటే ముందు చండ అశోకుడు, బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ధర్మ అశోకుడు అని చెప్పడం కోసం ఏమని చెప్తున్నాయి అంటే, అశోకుడు తన రాజ్య సింహాసనం అధిష్ఠించే నాటికి తన సోదరులు అడ్డుపడ్డప్పుడు 99 మంది సోదరుల్ని చంపివేసి ఆయన ఆ 4 సంవత్సరాల కాలంలో తన సోదరులకి తనకి మధ్య నిరంతరం యుద్ధం సంఘర్షణ జరిగింది కాబట్టి ఆ క్రమంలోనే వాళ్ళందరూ చంపివేసిన తర్వాత తన రాజకీయ అధికారాన్ని సుస్థిరపరుచుకున్న తర్వాత 269 BCలో పట్టాభిషేకం జరుపుకున్నాడు అని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. కొన్ని మరి విశాఖదత్తుడు ముద్ర రాక్షసం కానీ కొన్ని గ్రీకు రచనలు ఏం తెలియజేస్తున్నాయంటే, మరి అశోకుడు అలా ఏమీ కాదు, వారసత్వ యుద్ధం తన అన్నైనటువంటి సుసిమిడికి ఇతనికి మధ్య వారసత్వ యుద్ధం జరిగిందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మరి అశోకుడు తను ఏంచినటువంటి 14 శిలాశాసనాల్లో 4వ శిలాశాసనాలు ఏమని తెలియజేస్తాడంటే, తన యొక్క సోదరుల్ని చాలా గౌరవించాను, వాళ్ళ మేలు కోరాను, వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేశాను అని చెప్పేసి తన శిలాశాసనంలో పేర్కొనడం జరిగింది. మరి ఈ శిలాశాసనాన్ని బట్టి చూస్తే అశోకుడు తన యొక్క 99 మంది సోదరుల్ని చంపలేదని, కేవలం బౌద్ధ మతం స్వీకరించడం వల్ల మంచి మనిషిగా మారాడని చెప్పడం కోసం బౌద్ధ గ్రంథాలు ఆ విధంగా చెప్తున్నాయని చెప్పేసి మనకి శిలాశాసనాన్ని అధ్యయనం చేసినటువంటి చరిత్రకారులు చెప్పడం జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా అశోకుడు క్రీస్తుపూర్వం 269లో పట్టాభిషేకం జరుపుకుంటాడు. జరుపుకున్న తర్వాత ఆయన ఒక రాజ్యం మీదికి యుద్ధానికి బయలుదేరతాడు. అది ఏ రాజ్యము అంటే కళింగ. ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కళింగ ప్రాంతము అశోక సామ్రాజ్యంలో భాగంగా ఉండదు. తన తాత అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడి కాలంలో కూడా కళింగ ఎందుకో మౌర్య సామ్రాజ్యంలో భాగంగా లేదు. తన తండ్రి బిందుసారుడి కాలంలో కూడా కళింగ రాజ్యం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా లేదు. మరి అలాంటి రాజ్యాన్ని తన తాత తన తండ్రి జయించినటువంటి రాజ్యాన్ని నేను జయించాలనే తలంపుతోని ఒక కారణమైతే, రెండవ కారణం ఏంటి అంటే, తూర్పులో ఉన్నటువంటి ఈ రాజ్యాలకి దక్షిణాన ఉన్నటువంటి ఈ రాజ్యాలకి మధ్య నౌకాపరంగా వర్తక వ్యాపారాల పరంగా అడ్డుగా ఉన్నటువంటి రాజ్యం ఏది అంటే కళింగ. కాబట్టి వ్యాపారం కోసం ఈ కళింగ రాజ్యం, వర్తక వాణిజ్యాల కొరకు ఈ కళింగ రాజ్యం అడ్డుపడుతుందనేటువంటి తలంపుతోని ఈ కళింగ రాజ్య ఆక్రమణ కోసం క్రీస్తు పూర్వం 261లో కళింగపై దండయాత్ర చేస్తాడు అశోకుడు. క్రీస్తు పూర్వం 261 నుంచి క్రీస్తు పూర్వం 260 వరకు 1 ఇయర్ పాటు భయంకరంగా జరిగినటువంటి యుద్ధంలో కళింగ ప్రజలందరూ కూడా పాల్గొంటారు. అశోక సైన్యం, కళింగ ప్రజలు, వీళ్ళిద్దరి మధ్య సుమారు 12 నెలల పాటు జరిగిన ఈ భయంకరమైనటువంటి ఘోరమైన యుద్ధంలో కళింగ ప్రజలు సుమారు 1,50,000 మంది ఈ యుద్ధంలో క్షత్రగత్తులు కావడం జరిగింది. సుమారు 50,000 మంది అంగవైకల్యం చెందడం జరిగిందని చెప్పేసి మనకి ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ యుద్ధం ముగిసిన తర్వాత అశోకుడు దగ్గరలో ఉన్నటువంటి కొండనెక్కి చూడగానే ఆ కొండల మధ్యలో, ముఖ్యంగా తూర్పు కనుమల మధ్యలో జౌగాడ అనేటువంటి ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగినటువంటి ప్రదేశంలో దగ్గరలో ఉన్న కొండ ఎక్కి చూసినటువంటి అశోకుడికి ఏమి కనిపిస్తుంది అంటే, ఆ యుద్ధంలో చనిపోయిన యొక్క సైనికుల యొక్క రక్తం, కళింగ ప్రజల యొక్క రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రవాహంలో తల లేని మొండాలు, చేతులు లేని మొండాలు, కాలు లేనటువంటి మొండాలు, విలవెల్లడుతున్న ప్రాణాలు, తల్లి చనిపోయిందని పిల్లలు, తండ్రి చనిపోయాడని భార్య, పిల్లలు, ఇలా అందరి యొక్క ఆదాప్తమైనటువంటి హృదయం, భయంకరమైనటువంటి ఆ ఏరులై పారుతున్నటువంటి ఆ ప్రవాహాన్ని, ఆ రక్తపాతాన్ని, ప్రజల యొక్క ఏడుపుని చూసినటువంటి అశోకుడి యొక్క మనసు చెలించిపోతుంది. అంత భయంకరంగా ప్రజలందరూ కలిసి సైన్యంతో పోరాటం చేసినటువంటి యుద్ధం కళింగ యుద్ధం. అలాంటి కళింగ యుద్ధాన్ని అశోకుడు చూసి తన యొక్క మనసు చెలించిపోతుంది.
తన హృదయం బాధాప్తంగా మారిపోతుంది. పిల్లలు, చిన్నపిల్లల యొక్క రోదనలు, ఆడవాళ్ళ యొక్క ఆర్తనాదాలు, ఈ ఏడుపులని విన్నటువంటి అశోకుడు ఆ యొక్క భయంకరమైన యుద్ధాన్ని చూసి, ఆ భయంకరమైనటువంటి రక్తపాతాన్ని చూసి ఇక జీవితంలో యుద్ధం చేయకూడదు, గెలుపు అంటే చంపటమే కాదు మనసుని గెలవడమే అని చెప్పేసి భావించి యుద్ధబేరి స్థానంలో ధర్మబేరి మోగించాలనే ఉద్దేశంతో ఆ యుద్ధం ముగిసిన తర్వాత కళింగ రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసిన తర్వాత పాటలిపుత్రాన్ని చేరుకున్నటువంటి అశోకుడు మొగలిపుత్త తిస్స, అతన్ని ఉపగుప్తుడు అంటారు, అతన్ని పిలిపించుకొని అతని యొక్క సహకారంతో, అతని యొక్క ఆశీస్సులతోని బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. క్రీస్తుపూర్వం 259లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అశోకుడు అప్పటి నుంచి యుద్ధఘోష స్థానంలో యుద్ధబేరి స్థానంలో ధర్మఘోష, ధర్మబేరి మోగాలని చెప్పేసి ఆయన యుద్ధానికి స్వస్తి పలకడం జరిగింది. ఆ విధంగా తన యొక్క జీవిత కాలంలో తన యొక్క మనసుని చెలింపజేసినటువంటి భయంకరమైన యుద్ధమే కళింగ యుద్ధం. ఇది క్రీస్తుపూర్వం 261లో ప్రస్తుత ఒరిస్సాలో ఉన్నటువంటి జౌగాడ ప్రాంతంలో జరిగింది. ఈ యుద్ధం అశోకుని జీవితాన్ని మార్చివేసినటువంటి యుద్ధం. ప్రపంచ దేశ చరిత్రలోనే ఒక విజయం సాధించిన తర్వాత యుద్ధానికి స్వస్తి పలికినటువంటి గొప్ప పాలకుడు ఎవరు అంటే అశోక ద గ్రేట్. విజయాలు వరిస్తున్నప్పుడు రాజు ఇంకా యుద్ధాలు చేయాలి అనుకుంటాడు, కానీ విజయం వరించినా కూడా యుద్ధానికి స్వస్తి పలికినటువంటి గొప్ప చక్రవర్తి ప్రపంచ చరిత్రలో ఎవరు అంటే అశోకుడు. అంతేకాకుండా ఆ ధర్మఘోషని దేశవ్యాప్తం చేయడం కోసం, ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా బౌద్ధ ధర్మంలో ఉన్నటువంటి అనేక ధర్మాలని ఆయన వ్యాప్తి చేయడం జరిగింది. ఇలా కళింగను కూడా జయించిన తర్వాత అశోకుడి యొక్క సామ్రాజ్యం పూర్తి భారతదేశంలో ఒక్క కామరూప అంటే అస్సాం, అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతం మొత్తం కూడా హిమాలయాల్లోని చిట్ట చివరి హిమాలయ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతం మొత్తం కూడా అశోకుడి ఆధీనంలోకి వస్తుంది. ఈ సువిశాలమైనటువంటి రాజ్యాన్ని అశోకుడు ప్రధానంగా కొన్ని రాష్ట్రాలుగా విభజించాడు. ఉత్తరాన తక్షశిల రాజ్యము అంటే తక్షశిల రాష్ట్రంగా, తూర్పున తోసలి రాష్ట్రంగా, అలాగే పడమర ఉజ్జయిని రాష్ట్రంగా, దక్షిణాన సువర్ణగిరి రాష్ట్రంగా, అలాగే మరికొన్ని రాష్ట్రాలుగా సౌరాష్ట్ర, కళింగ రాష్ట్రాలుగా విభజించి వీళ్ళకి ముఖ్యంగా తన యొక్క కుమారుల్ని కుమారామాత్య, రాకుమారులు, ఆర్యపుత్రులు అనే వారిని ఈ రాష్ట్రాల మీద అధిపతులుగా చేసి ఈ విశాలమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన ఇక మరొక యుద్ధం రాకుండా ఉండటం కోసం, బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయటం కోసం తన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం జరిగింది. యుద్ధబేరి స్థానంలో ధర్మబేరి మోగిస్తూ ఆయన తన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ జంతు హింస చేయకూడదని చెప్పేసి ఆయన జంతు హింస చేయకూడదు, ప్రాణులకి ఎలాంటి హాని తలపెట్టకూడదని చెప్పేసి, మాంసాన్ని భుజించకూడదని చెప్పేసి ఒక శాసనం చేయటమే కాకుండా మొట్టమొదటిసారిగా తాను అనుసరించాలని చెప్పేసి తాను అనుసరిస్తూ తన రాజభవనంలో ఎలాంటి మాంసాహారాన్ని వండకూడదని చెప్పేసి నిషేధిస్తూ దేశంలో కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా జంతువుల్ని బలివ్వకూడదని చెప్పేసి సాధ్యమైనంత వరకు ప్రజల్ని చైతన్యపరచడం కోసం ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ప్రజా సంక్షేమం కోసం అనేక హాస్పిటల్స్ని ఏర్పాటు చేశాడు. ప్రజా సంక్షేమమే కాకుండా జంతువుల యొక్క క్షేమం కోసం కూడా జంతువులకు కూడా హాస్పిటల్స్ని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి రహదారుల్ని ఏర్పాటు చేశాడు. బాటసారుల ప్రయాణానికి, వర్తక వ్యాపారాల ప్రయాణానికి మంచి రహదారులను ఏర్పాటు చేశాడు. రహదారులను ఏర్పాటు చేయటమే కాకుండా రహదారులకు ఇరువైపులా మరి ఆ రహదారి గుండా ప్రయాణిస్తున్న బాటసారులు కావచ్చు, అలాగే ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి పక్కన సేద తీరడానికి ఖచ్చితంగా వృక్షాలు ఉండాలి, చెట్లు ఉండాలనే ఉద్దేశంతో రహదారికి ఇరువైపులా చెట్టు నాటించడం జరిగింది. అంతేకాకుండా మరి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సుదూరంగా ప్రయాణించేటువంటి బాటసారులకి, ముసలి వాళ్ళకి, అలాగే పండితులకి, పామరులకి, సన్యాసులకి,
అలాగే పెద్దల వృద్ధులకి వీళ్ళందరికీ ఆహార పానీయాలు అందించడం కోసం దారి పొడవునా అక్కడక్కడ సత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. బావుల్ని తవ్వించడం జరిగింది. ఈ విధంగా జంతువులకు కానీ, వృక్షాలకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ అనేక రకాలైనటువంటి అపాయం తలపెట్టకుండా అనేక సంక్షేమ కార్యాలని తలపెట్టడం జరిగింది అశోక చక్రవర్తి. అంతేకాకుండా బౌద్ధ మతాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మతంగా ప్రపంచ దేశాలకి వ్యాప్తి చేయడం కోసం ఆయన ధర్మ మహామాతృలు అయినటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్యోగులను ఏర్పాటు చేసి దేశం మొత్తం కూడా బౌద్ధ మత వ్యాప్తి కోసం, బౌద్ధ మత ప్రచారం కోసం దేశం మొత్తం ధర్మ మహామాతృల చేత బోధనలు ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రాదేశిక, యుక్త, రజ్జుక అనేటువంటి అధిపతులను కూడా, ఉద్యోగులను కూడా 3 సంవత్సరాలకు ఒకసారి దేశం మొత్తం తిరిగి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయాలి. జీవహింస చేయకూడదు, సత్యమే పలకాలి, ధర్మమే పలకాలి. అలాగే ధర్మకాంక్ష కోసం, ప్రజల్లో నీతి నియమాలు పెంచడం కోసం, పెద్దల్ని గౌరవించడం కోసం, ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనల్ని, ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవించడం కోసం ఈ శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తన కుమార్తె అయినటువంటి సంఘమిత్రని, తన కుమారుడు అయినటువంటి మహేంద్రుణ్ణి శ్రీలంకకి పంపించి బౌద్ధ మత వ్యాప్తి కోసం కృషి చేశాడు.